హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ దేవీ నవరాత్రిలో దేవికి ఇష్టమైన పులిహోర అయితే చేయబోతున్నాను. నా వీడియో చూసి ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే నా వీడియో మీకు రావాలంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అప్పుడు ప్రతి వీడియో మీకు వస్తుంది. పులిహోర ఎలా చేసి చూడండి. గుడిలో పెట్టే ప్రసాదం లాగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకెందుకు లేటు వీడియో చూసేద్దాం రండి. నేనైతే అరకిలో రైస్ తీసుకున్నాను. ఇలా సన్న బియ్యం తీసుకుంటే పులిహోర చాలా రుచిగా ఉంటుంది. చాలా బాగుంటుంది చూడటానికి కూడాను. బియ్యం 2-3 సార్లు కడిగేసుకున్నాక ఫుల్గా వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకోండి. ఇలా అన్నం వార్చుకుని చేసుకుంటే పొడిపుల్లాడుతూ రైస్ చాలా బాగుంటుంది. ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక 50 గ్రాముల చింతపండు తీసుకోండి. అరకిలో రైస్కి 50 గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది. ఆ వాటర్లో చింతపండు బాగా నలిపి ఆ తుక్కు లాంటిది సెపరేట్ చేయండి. గుజ్జు లాంటిది తీసుకోండి. తుక్కు రాకుండా తీసుకోవాలి. చింతపండు బాగా నలిపేసుకున్నాక స్టైనర్లో వేసుకుని గుజ్జు అలాగైనా తీసుకోవచ్చు, ఇలాగైనా తీసుకోవచ్చు. పులిహోరకి రైస్ కొంచెం పొదునుగా వార్చుకోవాలి. కొంచెం పొదును చూసుకుని వార్చుకోండి. వార్చుకున్నాక ఒక 10 నిమిషాల నుంచి ఇలా ఎడలపైన గిన్నెలోకి తీసుకోండి. తీసేసుకున్నాక 1 స్పూన్ ఆవాలు తీసుకోండి. రోట్లో వేసుకోండి. చిన్న అల్లం ముక్క తీసుకోండి. అల్లం ముక్క కూడా అందులో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. ఇలా వేసి పులిహోర చేస్తే చాలా రుచిగా ఉంటుంది. బాగా మెత్తగా నూరుకోవాలి. తీసేసుకుని వేడివేడి రైస్ అటు ఇటు సెపరేట్ చేసి ఆ వేడి మీదే మధ్యలో పెట్టుకోవాలి. కరివేపాకు కూడా దూసుకుని వేసుకోవాలి. సెపరేట్ చేసిన రైస్ మళ్ళీ పైన వేసేసుకోండి. వేసేసుకుని అలా నొక్కి పెట్టి ఉంచండి. అల్లం ఆవాలు ఇలా నూరి పెట్టి పులిహోర చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు తాలింపుకి స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. తగినంత ఆయిల్ వేసుకోండి. పులిహోరకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కాగాక అరకప్పు వేరుశనగులు వేసుకోండి. వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. కాసేపు ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు శనగపప్పు వేసుకోండి. శనగపప్పు వేసుకున్నాక కాసేపు ఫ్రై చేసుకోండి. కాసేపు శనగపప్పు ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు మినపప్పు వేసుకోండి. కొద్దిగా మినపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా ఎండుమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు. ముందుగా కరివేపాకు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా కరివేపాకు వేసుకోండి, సరిపోతుంది. కాసేపు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిందాకాను ఫ్రై అయిపోయాక పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. ఇలా కట్ చేసుకుని వేసుకోండి. అందులో పులుపు వెళ్తుంది. ఎక్కువసేపు ఏగనవసరం లేదు. లాస్ట్లో వేసుకుని 2 సెకండ్లు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 2 సెకండ్లు ఫ్రై చేసేసుకున్నాక పోపు దినుసులన్నీ ఒక బౌల్లోకి తీసేసుకోండి. వేరుశెనగుళ్ళు ఎక్కువగా తీసుకోండి. పచ్చిమిరపకాయలు అందులోనే ఉంచేయండి. ఎండుమిరపకాయలు కూడా కొద్దిగా తీసేసుకోండి. పోపు దినుసులు అలాగా సగం పైనే తీసేసుకోవాలి. తీసేసుకున్నాక అప్పుడు చింతపండు గుజ్జు అందులో వేసుకోండి. అలా పోపు దినుసుల్లో చింతపండు గుజ్జు వేసి ఉడకపెడితే చాలా రుచిగా ఉంటుంది పులిహోర. పోపు దినుసులన్నీ ఫ్రై అయిపోయాక లాస్ట్లో ఇంగువ వేసుకోవాలి. నేను మర్చిపోయాను. అందుకు చింతపండు కొంచెం సెపరేట్ చేసి ఇంగువ అందులో వేసుకుని ఒకసారి గట్టితోడు కలుపుకుంటున్నాను. మీరైతే ఫ్రై అయిపోయాక మొత్తం లాస్ట్లో వేసుకోండి. వేసుకున్నాక అప్పుడు చింతపండు గుజ్జు వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి. చింతపండు గుజ్జులో చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. పులిహోర చాలా చాలా రుచిగా ఉంటుంది బెల్లం ముక్క వేయటం వలన. కొద్దిగా పసుపు వేసుకుని గట్టితో తిప్పుతూ కాసేపు ఉడకనివ్వండి. దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి. చింతపండు అయితే ఉడికిపోయింది కదా, స్టవ్ ఆపేసి ముందు 2 స్పూన్ల వరకు ఎండుమిరపకాయ గుండ వేసుకుని ఒకసారి గట్టితోటి కలిపేసి స్టవ్ ఆపేసుకోండి. ఇలా వేయటంలో పులిహోర ఘాటు ఘాటుగా చాలా రుచిగా ఉంటుంది. రైస్లో పోపు దినుసులు వేసేసుకోండి.
చింతపండు గుజ్జు కూడా అందులో వేసేసుకోండి. వేడి మీద చేయి పెట్టలేము కాబట్టి గట్టితోటి మొత్తం రైస్ అంతా కలిసేటట్టు కలిపేసుకోండి. కొంచెం చల్లారాక చేతితో కలుపుకోవచ్చు. కొంచెం చల్లారాక చేతితో కలుపుకోండి. కిందది పైది కలిసేటట్టు కలుపుకోండి. చాలా టేస్ట్గా ఉండే పులిహోర అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. అంత రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.